అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని నేర్చుకుందామండి. మహాపరిశుద్ధులకు దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడైతే తండ్రి మీ వాక్యాన్ని నేర్చుకునే ధన్యతను, భాగ్యాన్ని తండ్రి మీ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన దినాన్ని జరుపుకునే ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఆయన రొట్టెలోను శరీరంలోను తండ్రి ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా తండ్రి ఆయన పోలికలోకి ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని మీ మందిరంలోకి చేరి ఉన్నాం తండ్రి. మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించమని, అలాగే ప్రభు ఇప్పుడైతే మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మా అందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ యొక్క వాక్యాన్ని లోతుగా ఆలోచించే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని అనుగ్రహించమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ ఎవరుంటారని చెప్పారండి? దేవుడు ఉంటాడని తన గ్రంథమందు సెలవిచ్చాడు. ఇప్పుడు దేవుడు తన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను గురించి మనము నేర్చుకుందామండి. ఇప్పుడు నేను ఒక్కోసారి వేరే గ్రామాలకు వెళ్తుంటాను అనమాట. వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను అలానే చెప్పను, మీతో ఇంటరాక్ట్ అవుతా. అంటే మీరు వింటున్నారా లేదని అప్పుడప్పుడు నేను వింటున్నారా లేదని అడుగుతా. అలాగే కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడుగుతా. ఎందుకంటే మీ నుంచి సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఒక విద్యార్థి స్కూల్కి ఏ విధంగా వెళుతున్నాడో, వెళ్ళి అక్కడ పాఠాలు నేర్చుకొని ఇంటికి వస్తాడనేది చాలా వాస్తవం, నిజమే. అలాగే దేవుని మందిరానికి మనం కూడా ఎందుకు వస్తున్నామంటే, ఇక్కడ బోధింపబడుతున్నటువంటి సంగతులు మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని బోధిస్తారు. ఆ వాక్యాన్ని సంపాదించుకోవడానికి మనము ఈ మందిరంలో చేరి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తూ ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ మందిరానికి వచ్చాము. అలాగే దేవుని యొక్క మనస్సును గ్రహించడానికి, అలాగే మనం బ్రతికున్నామంటే ఆయనే కాబట్టి కారకుడు, ఆయనను స్మరించుకోవడానికి ఈ మందిరంలోనికి చేరాం. ఎక్కువ మంది లేకపోయినా కొద్ది మందిలోనైనా దేవుని యొక్క వాక్య సంగతులు నేర్చుకోవడం అనేది చాలా గొప్ప ధన్యత. కాబట్టి ఈ దినం మనము దేవుని వాక్యాన్ని అత్యంత అద్భుతంగా నేర్చుకుందాము. మీరు మనస్ఫూర్తిగా వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక బాధ ఉంది, సమస్య ఉంది, ఒక సమస్య ఉంది. అలా కాకుండా మీకు ఒక అనారోగ్య పరిస్థితి ఉంది అనుకోండి. అనారోగ్య పరిస్థితి ఉంది, శరీరంలో ఒక అనారోగ్య పరిస్థితి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కలుసుకుంటారు, అవునా కదా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కలుసుకొని ఇదిగో మందులు ఇవ్వండి అంటారు. అది చూపిస్తారు, చెక్ చేసుకుంటారు, ఓహో తగ్గలేదంటారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసు మీరంతా? అయినా తగ్గలేదు, 2-3 గోళీలు వేసుకున్నా కూడా ఏం కాలే, తగ్గలే. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారో తెలుసా? ఎంక్వైరీ చేస్తారు. ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. 4-5 గుళీలు 4-5 రోజులు వేసుకున్నా కూడా నాకైతే రోగం అయితే తగ్గలే అని మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఇంకా మంచి డాక్టర్ ఉంటే చెప్పండి, మేము అక్కడ వెళ్ళి విచారణ చేస్తాం అంటారు, అవునా కదా? అసలు నాకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి అని మీరు ఏం చేస్తారంటే విచారణ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? విచారణ అంటే నాకు బాగా అయ్యే విధంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఇది సమస్య, దీనికి పరిష్కారం ఏమిటని అక్కడ అడుగుతాం, తగ్గకున్నా వెళ్తాం. అలాగే ఒక అనారోగ్య పరిస్థితే కాదు, ఒకవేళ కోర్టు సమస్యలు అనుకోండి, ఒక లాయర్ ఓడిపోతాడు, అయినా మేము చేసేది న్యాయం, మేము చేసింది న్యాయము, మేము అన్యాయంగా తీర్పు పొందామంటే మరలా కొత్త జడ్జి అంటారు, కొత్త న్యాయవాదిని కలుస్తాం, అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాం, ఏంటి మా పరిస్థితి అని. అవునా కదా? నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి అందరికీ? అర్థం కావాలి కూడా. ఇప్పుడు అలా విచారణ చేస్తున్నప్పుడు విచారణ మంచిగా చేస్తున్నారు మీరు, ఎందుకంటే మా సమస్య ఇంకా తీరలే, మా అనారోగ్యము తీరలే అని మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. మంచి డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, మంచి లాయర్ దగ్గరికి వెళ్తున్నారు, కరెక్టే. ఇప్పుడు చెప్పండి, బైబిల్లోన గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంటుంది, ఉందా? తెలుసా? అందరికి తెలుసా?
ఉంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచం అంతటికి తెలుసు. అందరికీ తెలుసు. కానీ మన క్రైస్తవులలో కూడా చాలా గుడ్డోళ్ళున్నారు. కండ్లున్న గుడ్డోళ్ళు. కళ్ళు లేని గుడ్డోళ్ళు కాదు. కండ్లున్న గుడ్డోళ్ళున్నారు. కండ్లున్న గుడ్డోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో దేవుడు గర్భఫలం ఇచ్చేది దేవుడు, పరలోకమందున్న దేవుడు. ఆయన ఇస్తేనే మేము పొందుకుంటాం కానీ ఆయన ఇవ్వకుండా మేమన్నా పొందుకుంటామా? ఎక్కడైనా తెచ్చుకుంటామా? అదేమో అమ్మేది ఏమన్నా? కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెళ్తారు. ఎక్కడికి? ఇదిగో ఏదో ఎల్లమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి విచారణ చేస్తారు. ఏమంటే మాకు గర్భఫలం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇంకా ఏమన్నా అంటే దాన్ని ఏమంట ఇడుముల్లో కట్టి ఏం చేస్తారు, ఆ చెట్టుకో ఆ పుట్టకో కట్టి వస్తారు. అంటే వీళ్ళకి తెలివి ఉన్నట్ట, తెలివి లేనట్ట లేదు అసలుకి. అందుకనే ముందని చెప్పిన కండ్లున్న గుడ్డోళ్ళు వీళ్ళు. కండ్లున్న గుడ్డోళ్ళు అసలుకి విచారణ చేయాలి. ఎక్కడ చేయాలి తెలుసా? ఎక్కడ చేయాలంటే దేవుని దగ్గరే విచారణ చేయాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చెప్పాడా లేదా? నేనే ఇచ్చేది. అందుకనే నిర్గమకాండంలో ఒక వాక్యం ఉంటుంది. అక్కడ ఏముంటదంటే నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం ప్రకారం చూడండి ఒకసారి. నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనము, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గలవారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఒక మనిషిని పుట్టిస్తుంది నేనే కదా. ఒక మూగోడు పుట్టినా కూడా నా వల్లనే కదా పుట్టేది. ఒక కుంటివాడైనా కూడా నా వల్లనే కదా పుట్టేది. ప్రతి వాళ్ళు నా మూలముగా నా ద్వారా పుడుతుంటే మీకు బైబిల్ జ్ఞానం నేర్చుకుంటున్నా కూడా మీరు అంధత్వంలో ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా ఉన్నారు. నా యొద్ద విచారణ చేయాల. ఎవరి దగ్గర విచారణ చేయాలా? నా దగ్గర విచారణ చేయాల. ఎవరి దగ్గర చెప్పండి? దేవుని దగ్గర విచారణ చేయాలని దేవుడు అంటున్నాడు ఇక్కడ. వాక్యంతర సెలవిస్తున్నాడు. కానీ మనం దేవుని దగ్గర విచారణ చేస్తామా? చేయం. రాళ్ళ దగ్గర, రప్పల దగ్గర, చెట్ల దగ్గర వాళ్ళు పెద్ద దేవతలు ఏమని కాసి అక్కడ పోయి టెంకాయలు కొట్టి అది ఇది ఏదేదో చేస్తారు. ఎవరు చేసేది? అన్యులు కాదిళ్ళు. మన కండ్లున్న గుడ్డోళ్ళు, మన క్రైస్తవులు, పేరు చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు. విచారణ ఎక్కడ చేయాలంటే దేవుని దగ్గర చేయాలి. అలాగే అనారోగ్యం తగ్గకుంటే దేవుని మీదే ఆధారపడాలి. కానీ మనం ఏం చేస్తాం? మళ్ళా అడ్డదారులు తొక్కి ఎక్కడికి వెళ్తాం? మరలా అన్యులు ఆచరించేటువంటి ఆచరణలోకి వెళ్ళిపోతాం అనమాట. నేడున్న క్రైస్తవ ప్రపంచం అంతా అదే. అంతే. ఎక్కడో అక్కడ చూస్తాం కానీ అందరూ ముమ్మాటికి అంతే. ఇప్పుడు అంతెందుకు కాబట్టి చిన్న పిల్లలే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు కదా, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏం చేయాలి? ట్యాబ్లెట్ వేయాలి. అవునా కదా? రూల్ ప్రకారంగా. కానీ ఏం చేస్తాం? దిష్టి తీస్తాం 4-5 సార్లు. అవునా కదా? 4-5 సార్లు వెనక ముందు దిష్టి తీస్తాం. అసలు ఆ దిష్టికి ఆ జ్వరానికి ఏమన్నా లింక్ అదనే? ఏముండదు అసలుకి. ఆ దిష్టి ఆ దిష్టికి ఆ జ్వరానికి ఏమన్నా లింక్ ఉండదంటే బొత్తికి లింక్ ఉండదు. కానీ ట్యాబ్లెట్కి జ్వరానికి లింక్ అదే. ఒక్కసారి ట్యాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళంతా చెమటలు బట్టి ఉన్న పడిన జ్వరం అనేది ఇడుస్తుంది. అంటే చూడండి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది. మనం ఎవరి దగ్గర విచారణ చేస్తాం? జ్వరం తగ్గకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు మంత్రాలు కట్టుకొచ్చుకుంటాం. ఇంకా చిన్న పుట్టిన బిడ్డలకైతే మరీ దారుణం. ముడి దోషం తాడంట. నేను ఎప్పుడు వినలే. నేను బైబిల్ నేర్చుకున్నటువంటి సందర్భంలో అసలు ముడి దోషం తాడు కట్టించుకొని వస్తారంట. అంటే వేరే ఊరికి వెళ్ళి ఆడు ముడి దోషం తాడు కట్టుకొని ఈ పిల్లోనికి దిష్టి తగిలేదా అని ఆ అమ్మ ఎవరో చెప్తే వీళ్ళు తిక్కలు తీరు తలగా ఊపి వాళ్ళ చేతిలో మరి డబ్బులు పెట్టి ఏదో తిక్కతాడు కట్టించుకొని ఇంటికి వస్తారు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అయితే ఆ గర్భఫలం ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచి ఏం చేస్తారు తెలుసా? అన్య దేవతారాధన యందు ఇచ్చగలిగి ఉన్నారంట. ఇప్పుడు చెప్పండి, గర్భఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? గర్భఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. కానీ మన వాళ్ళు ఆచారాల వెంబడి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే జ్ఞానం లేక, ఆలోచన లేక, దేవుని ఆలోచన విధానం తెలియక అడ్డదారులు దొక్కాం. ఇప్పుడు వీళ్ళే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలోనే ఉన్న వాళ్ళే కాదు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు, మన పితరులు, విశ్వాసులు, తండ్రి యొక్క అబ్రహాము సంతానం నుండి పుట్టినటువంటి 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాలు కూడా ఏం చేసేది తెలుసా? ఇదే కండ్లున్న గుడ్డోలు తీరు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేసేది తెలుసా? మాకు సంతానం లేదని
అషీరదేవి, తమ్మూజు దేవత అని వీళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. ఎవరు వీళ్ళంటే కానానీయుల దేవతలు వీళ్ళు. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? కానానీయులు దేవతలు. వీళ్ళు ఏం చేశారంటే కానానీయుల దేవతల దగ్గరికెళ్ళి, ఇదిగో ఓ దేవత మాకు సంతానం ఇవ్వని వాళ్ళని వేడుకుంటున్నారంట. మరీ దారుణం అసలకి. అసలు దరిద్రం అసలకి. ఒకసారి మీకి ఆ యొక్క వాళ్ళ ఇమేజ్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారిగా. ఇదిగో రాయి. మీకు కనపడుతుందా? నాకు కనపడుతుంది అనుకుంటా. చూడండి ఒకసారి. ఇదిగో ఇలా ఉంటది. ఈ దేవత దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశారనంట, విచారణ చేశారంట. విచారణ చేస్తే ఇదేమేమి అవుతావు రాతి బొమ్మ, ఇదేమన్నా జవాబిస్తుంది ఏమన్నా? ఏమి ఇవ్వదు. అసీర దేవని ఇస్రాయేలీలు కానానీయుల దేవతను పూజించేవాళ్ళంట. దేవుని విడిచిపెట్టి చేసేవాళ్ళంటగా. ఇది ఒక బొమ్మ, ఇది ఈమె. వీళ్ళకి మొక్కేవాళ్ళంట. వీళ్ళకి ఏం చేసేవాళ్ళంటే అడిగేవాళ్ళంట. దేవుని దగ్గర అడక్కోకుండా వీళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేవాళ్ళంట. సంతానోత్పత్తి దేవత అంటే ఈమె. అంత మంచి మంచి పేర్లు పెట్టారు మళ్ళీ. అంటే విచారణ ఎక్కడ చేయాలంటే దేవుని దగ్గర చేయాలి. ఎవరి దగ్గర చేయాలి? దేవుని దగ్గరే చేయాలి. దేవుని దగ్గరే చేయాలి. అంటే నేడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా చాలా మంది మూఢత్వాన్ని ఆలోచిస్తున్నారు, మూఢత్వాన్ని అనుసరిస్తున్నారు. మూఢత్వపు ఆలోచనలను హృదయంలో పెట్టుకొని అవే వారి యొక్క పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ మూఢత్వం కొనసాగుతుందే కానీ అంతరించిపోవట్లేదు. ఆ మూఢత్వం కొనసాగుతుందే కానీ అంతరించిపోవట్లేదు. ఇప్పుడు బైబిల్లో ఒకనొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అండి ఒకసారి. రాజులు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. రాజులు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. అహజ్య షమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. చూడండి, ఈ రాజు పేరు ఏం పేరంటే అహజ్య. ఏం పేరు చెప్పండి? ఏం పేరు? అహజ్య. ఈ అహజ్య ఏం చేశాడంటే షమ్రోన్లో ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. అనుకోకుండా మేడగది ఉంది కదా, మేడగది నుంచి దుప్పనమని కింద పడ్డాడు. కింద పడితే రోగయ్యాడు. కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి కదా పైనుంచి పడితే. నువ్వన్నా ఇరిగిపోతాయి, నేను వన్నా ఇరిగిపోతాయి, ఎవరి వన్నా ఇరిగిపోతాయి. అలా ఏం చేశాడంటే ఆయన అసలుకి నేను స్వస్థపడుదునో లేదో ఒకసారి ఇస్రాయేలు రాజు పరిశుద్ధ దేవుణ్ణి విడిచిపెట్టి ఈయన ఏం చేశాడు తెలుసా? ఎక్రోను దేవత అంట. ఎక్రోను దేవత అంటే రాయి దేవత. రాయి దేవతకి దగ్గరికి వెళ్ళి అసలు నేను బాగుపడుతున్నో లేదు, అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తను అడుగుమంటే అక్కడికి వెళ్ళి విచారణ చేయమంటున్నాడు. ఎవరు? ఒక ఇస్రాయేలు రాజయ్యుండి అన్య దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి ఆమె దగ్గరికి దూతలను పంపించాడంట. అప్పుడు మన తిష్బీయుడకు ఏలి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మన ఏలియా గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 16వ వచనం, మొదటి అధ్యాయము 16వ వచనంలోనే. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. చూడండి, అంటే ఏదో బయల్జెబూబు దేవత యొద్ద నువ్వు విచారణ చేయడానికి పంపించున్నావు. అంటే ఇస్రాయేలు వారి మధ్య దేవుడు లేడనుకొని నీవేం చేసావు? ఇదిగో అన్యులను ఆచరించావు. కాబట్టి నీవెక్కిన మంచం మీద దిగకుండానే ఏం చేస్తావు? చచ్చిపోతావు అని ఆనాడు ఒక రాజుని గురించి సెలవిచ్చాడు దేవుడు. ఒక రాజు ఏం చేశాడంటే ఇస్రాయేలు దేవుణ్ణి విచారించక ఆ అన్య దేవతను విచారించాడు. కాబట్టి మంచం దిగకుండానే చచ్చిపోయాడు. ఈనాడు కూడా సమాజంలోన రోగం వస్తే, బాధ వస్తే దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని మీద విశ్వాసం ఉంచి నా బాధను తగ్గించుకోవాలనే ఇంకిత జ్ఞానం అనేది ఉండదు. కానీ
ఆ అన్న దేవతారాధన యందు, అలాగే విగ్రహ పూజల యందు ఏం చేసేవాళ్ళంటే విపరీతమైనటువంటి కార్యములు చేసేవాళ్ళు. మా ఊర్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళంటే ఉన్న రోగం కాళ్ళు చేతులు పడిపోయినారనుకో, ఆ రోగం తగ్గించుకునే దేవుడిని అడగాలన్న ఇంకిత జ్ఞానం లేదు గానీ, విపరీతమైనటువంటి విగ్రహారాధన ఉంటాయి కదా! పూజారులను పిలిపించేది, ఇదిగో ముగ్గులేసేది, దాంట్లో అంతరాలేసేది, అది చేసేది, ఇది చేసేది, ఇది చేసేది, అది అన్నీ చేసిర్రు గానీ ఉన్న ప్రాణమైతే కాపాడలే. ఉన్న ప్రాణమైతే నిలిచిపోలే. ఆమె కూడా చచ్చిపోయింది. మా ఊర్లోనే కాదు ఇంకెన్నో అనేక ఊర్లోని ఇదే ప్రాసెసే జరిగేది అసలకి. ఎవరు ఈళ్ళు మళ్ళీ మందిరానికెళ్ళే క్రైస్తవులీళ్ళు. పూజలు చేసి మళ్ళీ బాగుపడదునో లేదు అని అన్యుల దగ్గర విచారణ చేసేదెవరంటే మందిరానికొస్తున్నటువంటి క్రైస్తవులు. చూడండి మనలో జ్ఞానం ఉన్నట్టా? జ్ఞానం లేనట్టా? ఉన్నట్టా? లేనట్టు మీరు చెప్పండి ఒకసారి? లేనట్టే. లేనట్టే. నిజంగానే లేనట్టే. మనము ఎప్పుడు జ్ఞానం వైపు అడుగులేస్తామంటే, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికొచ్చి వాక్యాన్ని నేర్చుకుంటామో అప్పుడే జ్ఞానం వైపు అడుగులేస్తాం. మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా మనం ఎన్ని చేసినా వృధా. అందుకనే ప్రభువు అంటారు గదా! నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీరు నా యొద్దకొచ్చి ఏం చేయాలంట? నేర్చుకొనుడి అన్నాడు. ఏం చేయాలంట? నేర్చుకోండి. జ్ఞానాత్మ సంగతులు నేను బోధిస్తాను. మీరు నేర్చుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఇప్పుడు మీరైనా, నేనైనా మీరైనా, నేనైనా మనలో బాధైనా, మనలో రోగమైనా, ఏదైనా గూడా మొదటిగా ప్రభువైన యెహోవా యొద్ద ఏం చేయాలంటే విచారణ చేయాలి. ప్రభువా! ఇది నా పరిస్థితి. ఇది నాకున్నటువంటి జబ్బు. ఇది నాకున్నటువంటి సమస్య. ఈ విషయంలో మీరు నాకు న్యాయం తీరుస్తారని మీ యొద్ద నేను విచారణ చేస్తున్నాను. ఇదిగో లోకంలో రాళ్ళు, రప్పలు వీటిని నేను నమ్ముకోలేదు. వాటిని ఆశ్రయించనూ లేదు. అవి గుడ్డివి, పనికిరానివి, నడవనివి, మాట్లాడనివి. నేను వాటి యందు విచారణ చేయట్లేదు. ఇదిగో జీవము గల దేవుడవు నీవు. నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభువా. నీ యొద్ద ఆశ్రయం నాకు దొరుకుతుంది. నాకు జవాబు దొరుకుతుందని అనే ఆశతో మనం అందరం ఏం చేయాలి తెలుసా? ఆయన యొద్ద విచారణ చేయాలి. విచారణ చేసి ప్రార్థించాలి. అప్పుడు మనకు ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని యొద్ద నుండి వస్తది. అలా గాకుండా ఇదిగో ఈ అహజ్యరే ఇశ్రాయేలు రాజు చేసినట్టు చేస్తే మనం గూడా మంచం దిగకుండానే ఏం చేస్తాం? చచ్చిపోతాం. మంచం దిగకుండానే ఏం చేస్తాం? చచ్చిపోతాం. దేవుడు తన గ్రంథమందు ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే మనకు బుద్ధి చెప్పడానికి ఇవన్నీ పెట్టాడు. మనకి బుద్ధి చెప్పడానికి ఇవన్నీ రాయించాడు. సేవకుల ద్వారా చెప్పిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంకొక ఆయన తెలుసుకుందాం. ఇంకొక ఆయన కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన. ఇప్పుడు ఏం చేశాం? అన్యుల యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాం కదా! అన్యుల యొద్ద విచారణ చేయడానికి వెళితే మీకు మేలు దొరుకుతుంది అనుకుంటాం. కాదు. దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఒకసారి ఆలోచిస్తే కీర్తనలు 16వ కీర్తన 4వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూడండి, శ్రమలు తగ్గవు. ఏమైతాయి? ఇంకా ఎక్కువైతాయి. దేవుని విడిచిపెట్టి యెహోవాను విసర్జించి వేరే వాళ్ళని అనుసరించే వారికి ఏం కలుగుతుందంటే శ్రమలు విపరీతంగా అయిపోతావంట. విస్తరించిపోతాయంట. ఇదిగో ఇప్పుడు శ్రమ ఉందా? మన జీవితంలో శ్రమ ఉందా? రోగం ఉందా? ఏదైనా ఇబ్బందులు ఉందా? మీరేం చేయాలి తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుణ్ణి వేడుకోవాలి. ఇది దేవుడు చెప్పినటువంటి నియమము. అలా ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా అన్యులను ఆశ్రయిస్తే ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాత్రం జీవము గల దేవుణ్ణి అనుసరించాడు. ఆయన ఎవరు కాదు. ఒకసారి రాజులు 2వ గ్రంథమే తీయండి ఒకసారి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను.
అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు నుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో ఆనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రికను పంపించేదనని ఆజ్ఞయించెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులు బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించిన. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, ఇక్కడ నుంచి మొత్తం ఏముంటదంటే, ఇదిగో సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను, సిరియా సైన్యాధిపతి అయినటువంటి ఒక నయమాను. ఈయన ఎవరు తెలుసా? ఇశ్రాయేలుడు కాదు, దేవుని అనుసరించే వ్యక్తి అయితే కాదు, విగ్రహారాధన అనేది ఇచ్చగలిగిన ఈయన కూడా విగ్రహాలు ఉంటాయి కదా, దానికి పూజలు చేసేవాళ్ళు, బొట్లు పెట్టేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు. ఇలాంటి ఒక అన్యుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుల నుంచి ఒక చిన్నది, ఇదిగో ఇంత ఉంటుంది ఆమె, ఈ చిన్నది ఆమె ఉంటుంది. అప్పుడు జ్ఞానం ఎక్కువ ఇలాంటి చిన్నపిల్లలకైనా, చాలా జ్ఞానం ఎక్కువ. ఆమె అంటుందంట, ఇదిగో నా యజమానుడగు నయమాను ఇశ్రాయేలు ప్రవక్త యొద్ద ఉంటే ఈయనకున్నటువంటి కుష్ఠరోగం పోతుంది అని తన భార్య చెప్తే, తన భార్య నయమాను చెప్తుంది. నయమని ఏం చేస్తాడంటే గొప్ప బహుమానాలు తీసుకెళ్తాడు. 1,20,000 రూపాయల బంగారం అంట, 10 దుస్తులు బట్టలు తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. ఎక్కడికంటే యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతాడు. యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రవక్త దగ్గర విచారణ చేస్తారు. ప్రవక్త దగ్గర ఏం చేస్తారు చెప్పండి? విచారణ చేస్తారు. 15వ అధ్యాయం చూడండి, 15వ వచనం చూడండి. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి, స్వస్థపరచబడ్డాడు. ఇదిగో ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? ఇదిగో నీ వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగమంటాడు? 7 సార్లు మునిగి తేలరంటాడు. 7 సార్లు మునిగి తేలేసరికి తనకున్నటువంటి కుష్ఠరోగం పూర్తిగా నయమవుతుంది. పసిపిల్లవాని చర్మం వలె అవుతుందంట దేహం. అంత గొప్పగా అయితే ఆయన ఇప్పుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకంలో ఏ దేవుడు లేడని గొప్పగా చాటించుకున్నాడు. చూడండి, మళ్ళీ చెబుతున్నా, ఇదిగో చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొని వెళ్ళాలని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధి ఉన్నానో నీకు బాగా తెలుసు, నేను బహుమానాన్ని తీసుకొని ఉంటాడు. అంటే ఒక అన్యుడైనటువంటి నయమాను, ఎవరు చెప్పండి? ఒక అన్యుడైనటువంటి నయమాను ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు, ప్రవక్త దగ్గర విచారణ చేశాడు. కాబట్టి పూర్ణ స్వస్థత గలవాడై ఏం చేశాడు? ఇంటికి తిరిగి వెళ్ళాడు. కానీ ఇశ్రాయేలు రాజైనటువంటి అహజ్యా ఏం చేశాడు? అన్య దేవత యందు విచారణ చేశాడు. అప్పుడు మంచం దిగకుండానే చచ్చిపోయాడు. 2 విషయాలు చూస్తాం ఇప్పుడు మనం, 2 విషయాలు. ఒక రాజు పేరు ఏం పేరు అంటే అహజ్యా. ఏం చేశాడంటే ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయడానికి వెళ్ళి మంచం దిగకుండానే చచ్చిపోయాడు. రెండో వ్యక్తి ఎవరంటే సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఏం చేశాడంటే ఈయన ఒక అన్యుడు ఏం చేశాడు? నిజమైన దేవుని తెలుసుకొని ప్రవక్త యొద్ద విచారణ చేసి, దేవుని యొద్ద విచారణ చేసి, ఇదిగో పూర్ణ స్వస్థత గలవాడై, ఇదిగో ఆరోగ్యం గలవాడే తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ 2 విషయాలను బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో మనకి ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనము దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయాలి, దేవుని దగ్గరనే వేడుకోవాలి, ఆయన్ను మనము బతిమాలుకోవాలి. అప్పుడు మనకు కలిగినటువంటి వేదన అయినా, శ్రమ అయినా, ఇరుకైన ఇబ్బంది అయినా తొలగిపోతుంది. అలా కాకుండా అన్నిలో ఆచరించినట్లు ఆచరిస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఇదిగో యెహోవాను విసర్జించి వేరొకను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయంట, తక్కువ కావు, ఇంకా ఎక్కువైతే సుమా చాలా జాగ్రత్తగా ఉండని దేవుడు సెలవిస్తాడు. అందుకనే యేసు ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన కాలంలో కూడా ఏమని చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం.
లూకాసు వార్త 4వ అధ్యాయము 27 వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, సిరియా దేశంలో కుష్ఠరోగులు అనేకులు ఉన్నారంట. ఎంత చాలా మంది ఉన్నారంట. ఒకరు కాదు, రోగం కలిగిన వాళ్ళు ఎంతమంది? కొందరు కాదు, చాలా మంది ఉన్నారు. కానీ యెహోవా యొద్ద విచారణ చేయువానికే స్వస్థత వచ్చింది. దేవుని దగ్గర విచారణ చేయువానికి ఏమొచ్చింది చెప్పండి? స్వస్థత వచ్చింది. వేరొకని యందు విచారించిన వానికి స్వస్థత వచ్చిందా? రాలే, మరణం వచ్చింది. స్వస్థత రాలే, మరణం వచ్చింది. స్వస్థపరిచేవాడను నేనే, నా యొద్ద విచారణ చేయువానికి నేను మేలు చేస్తానని చెప్పాడు దేవుడు. నా యొద్ద నన్ను విసర్జించి వేరొకరిని అనుసరిస్తే మాత్రం మీకు శ్రమలు విస్తారముగా విపరీతముగా విస్తరిస్తాయి. కాబట్టి మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మనము కూడా క్రైస్తవులైనటువంటి మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేస్తేనే మనం అనుకున్నటువంటి ప్రతిదాన్ని సాధించగలం. కానీ దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే మాత్రం విస్తారమైనటువంటి శ్రమలు కలుగుతాయి. అలాగే ఒక చిన్న ప్రవక్త అయినటువంటి జెఫన్య గారు ఒక ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి ఒకసారి. జెఫన్యా 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. జెఫన్యా 1వ అధ్యాయం 6వ వచనము, పేజీ నంబరు 773. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. చూడండి, నిర్మూలం చేస్తాడంట, ఉండకుండా చేస్తాడంట, తప్పకుండా చేస్తాడంట. ఇదిగో, యెహోవా యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదనని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అలాగే హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తాము పెట్టుకున్నారంట. నా జనులు తాము పెట్టుకున్నటువంటి కర్ర యొద్ద విచారణ చేదురు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ త్రప్పించగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. చూడండి, కర్ర యొద్ద విచారణ చేస్తే వ్యభిచారం అన్నాడు దేవుడు. కర్ర యొద్ద విచారణ చేసే వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నంతటి విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడైన యెహోవా యొద్ద మాత్రమే మనము విచారణ చేయాలి. వేరే వాళ్ళ దగ్గర విచారణ చేస్తే మనకు మనము కూడా నిర్మూలం అవుతాం. ఒకవేళ మీరు విచారణ చేస్తే ఇదిగో మీరు వ్యభిచారం చేసినంత పాపంగా ఆయన భావిస్తాడు. నన్ను విసర్జించి వేరే దానికి వెళ్ళిపోయారు కదా, అందుకనే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నిన్ను కనినటువంటి దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు అని సెలవిచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి విసర్జిస్తే మాత్రం ఇదిగో మనం తప్పకుండా నిర్మూలం చేయబడతాం అని ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి ఈరోజు అంతట్లో మనం నేర్చుకున్నది ఏమిటంటే, విచారణ ఎక్కడ చేయాలంటే దేవుని యొద్ద మాత్రమే చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, అందరు ఇక్కడ వినండి ఒకసారి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మనం యేసుక్రీస్తును నమ్ముకున్నామా లేదా? నమ్ముకున్నాం. ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తాన్ని ఆశ్రయించాం. ఆయన రక్తం వల్లనే నా పాపమంతా, నా దోషమంతా కడగబడుతుంది అని విశ్వసించి ఇదిగో ఆయన పొందిన గాయముల చేత మనం ఏమైతామంట? స్వస్థత నొందితిమి. ఆయన పొందిన గాయముల చేత మనం ఏం చేసేతిమి? స్వస్థత పొందితిమి. దేవుని యొద్దకు మార్గమైనటువంటి యేసుని ఏం చేసామంటే నమ్ముకున్నాం, ఆశ్రయించాం, బాప్తిస్ము అందుకే తీసుకునింది. ఎవరైనా తీసుకుంటారా? మీరైనా నేనైనా ఎందుకు తీసుకున్నాం బాప్తిజం? దేవుని దగ్గర ఉండాలి, దేవుని అనుసరించాలి, దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయాలని బాప్తిజం తీసుకున్నాం. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా క్రైస్తవులు అనబడిన వాళ్ళే కానీ క్రైస్తవులు కాదు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అన్యులు ఆచరించినట్టు అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఇదిగో మీరు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము ఆ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవము గల దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళే విశ్వాసం మీలో దుష్ట హృదయం ఒకవేళ ఎవరి ఎందైనా ఉందేమో చెక్ చేసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. జాగ్రత్త అని ఎవరు చెప్తారు తెలుసా? ప్రమాదంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్త చెప్తాడు. ప్రమాదంలో ఉన్న వాళ్ళకే జాగ్రత్త. ఇదిగో ముందు గొయ్యి ఉంది, దానిలో పడతావు అనే బోర్డు పెడతాడు. జాగ్రత్త, డేంజర్ అని రాస్తాడు. కరెంటు బోర్డు ఉంది, పట్టుకుంటే చేస్తావు. ఇదిగో మీరు జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసం మీ హృదయంలో ఉందేమో. ఒకసారి మీరు అన్యులు ఆచరించినట్లు ఏం చేస్తారు? ఆచరణలు పెడతారు. ఆచారాలు ఆచరిస్తే సాంప్రదాయాలు పాటిస్తారు. అవి కాదు, అవి కాదు, అవి కాదు. ఇదిగో మీరు జీవము గల దేవుణ్ణే హృదయమందు ప్రతిష్ఠించాలి. జీవము గల దేవుణ్ణే హృదయమందు ప్రతిష్ఠిస్తే మీరు రక్షింపబడతారు. ఆయన మీ మనవులు ఆలకిస్తాడు. మనం అంత ఏం చేస్తామంటే అంత విచారణ దేవుని యొద్ద చేయం. దేవుని యొద్ద విచారణ చేస్తామంటే చేయం, అసలుకి చేయం. ఇప్పుడు ఇదిగో రేపు ఎండాకాలం వస్తుంది రాదా? ప్రతి ఊర్లో ఏముంటుంది తెలుసా? పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళిళ్ళు తప్పకుండా ఉంటాయి. మన వాళ్ళు ఒక మంచి సేవకుని పిలిపించి ఇదిగో మంచి డేట్ ఇవ్వండి సార్, ప్రార్థన చేసి డేట్లో పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే ప్రార్థన చేసి చెప్తాడు. కానీ మన వాళ్ళు అలా కాదు. అసలు ఈ ముహూర్తం కరెక్టా కాదా, ఈ ముహూర్తం ఏమిటిది, కరెక్టా కాదా అని పంతుల దగ్గరికి వెళ్తారనమాట. ఏం చేస్తారు? అక్కడ ఈ డేట్లు, ఈ ముహూర్తం రాముహూర్తము, ఇదిగో దుర్ముహూర్తము, అన్ని ముహూర్తాలు చెప్తే వాళ్ళు ఆ డేట్లు ఇస్తారు. అంటే క్రైస్తవులైన వాళ్ళు క్రైస్తవ సేవకున్న అనుసరించరు, ఆయన దగ్గర విచారణ చేయరు. కానీ అన్యుల దగ్గర అనుసరిస్తారు. అన్యులు చెప్పేటువంటి పద్ధతిని అంతటి ఏం చేస్తారు? అనుసరిస్తారు. ఒక పెళ్ళికైనా అదే, ఒక తద్దినానికైనా అది. కాబట్టి మనం దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని దేవుని దగ్గర చేర్చుటకే ఏమయ్యాడు? సిలువలో బలి అయ్యాడు. ఆయన సిలువలో కాల్చినటువంటి రక్తం వలనే మనకి క్షమాపణ దొరికింది. కాబట్టి ఇచ్చినటువంటి కృప, ఆయన క్షమాపణ చాలా గొప్పది. కాబట్టి ఆ కృపను మీరు దుర్వినియోగపరుచుకోకూడదు. ఆ కృపకు పాత్రులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, మనమంతా కూడా ఎవరి దగ్గర విచారణ చేయాలంటే దేవుడైన యెహోవా యొద్ద మాత్రమే విచారణ చేయాలి. ఏ విషయంలో అయితే అన్ని విషయాల్లో సమస్తం ఆయన బట్టి సృష్టింపబడింది. కాబట్టి సృష్టిలో మనకి ఏ అవసరం ఉన్నా ఆయన దగ్గరే విచారణ చేయాలి. అది ఒక పెళ్ళైనా, ఒక బర్త్డే ఫంక్షన్ అయినా, ఒక ఇల్లు కట్టుకునేదైనా, ఒక దాన్ని ఏమంటారు చదువుల విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ప్రతి విషయంలోన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేసి నీతిగా న్యాయముగా మనము అనుసరిస్తూ ఉంటే ఆయనే మహా అభివృద్ధిలోకి నడిపిస్తాడు. మనము అడ్డదిడ్డమైనటువంటి దారులు దొరికితే మనము మధ్యలోనే మధ్యలోనే ఆగిపోతాం. కాబట్టి విచారణ ఎవరి దగ్గర చేయాలంటే అన్యుల వలె మోగ బొమ్మల యందు విచారణ చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జీవము గల దేవుని యొద్ద మాత్రమే విచారణ చేయాలని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు పునరుద్ధానపు దినము కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్చినటువంటి రక్తాన్ని ఆశ్రయిస్తూ, ఆయన రక్తం వల్లనే మనకు పాపక్షమాపణ కలిగిందని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యేసు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే మనం నిత్య జీవానికి వెళతామనేది నగ్న సత్యం. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పబడినటువంటి సంగతులను బట్టి ఎంతగానో స్తుతిస్తూ, అలాగే నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మీరు మర్చిపోకుండా దానిని నెమరు వేస్తూ ఉంటేనే అది గుర్తుంటుంది. కానీ ఊరికే వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం అన్నట్టుంటే ఏం ప్రయోజనం లేదు. అందుకనే అన్న మొదట ఏం చేయాలి తెలుసా? నిన్న వారం ఏం చెప్పానో తెలుసా అని క్వశ్చన్ అడిగాడు. అలా మీరు ఆన్సర్ చెప్తారనుకో అది గుర్తున్నట్టు. అలా ఆన్సర్ చెప్పకపోతే మీరు ఇప్పుడు విని ఇంటికి వెళ్ళి అక్కడ మర్చిపోయినట్టు. అంతే కదా? అన్న పర్ఫెక్ట్ అడుగుతున్నాడు. నిన్న వారం ఏం చెప్పానో తెలుసా అన్నాడు.
మీరు ఆన్సర్ చెప్పాలి. అలా ఆన్సర్ చెప్తే సంఘము వాక్యం వింటుంది, నేర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు, ఆచరిస్తున్నారనే గొప్ప మనసు చెప్పే వాళ్ళకు కూడా ఉంటది. కాబట్టి మీరు ఊరకనే వచ్చి వెళ్ళుకోకుండా, ఇదిగో ఎక్కడికెళ్లారు? పత్తి దీనికెళ్లారు. ఏం చేస్తారు? కూసుంటారా? పత్తి తీయాల, కష్టపడాలా, కూలొస్తదా రాదా? అలాగే ఇక్కడొచ్చి వింటారు. విని ఆచరిస్తే మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఆత్మీయంగా సంఘమును అభివృద్ధి పొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేవుని మాటలను ముగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ, ఆయన నామ మహిమ ఘనత కోసమే ప్రతిదాన్ని వినియోగిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ప్రభువా తండ్రి, మీ యొద్ద మాత్రమే మేము విచారణ చేసే విధంగా, మీ యొద్ద మాత్రమే మేము విచారణ చేస్తూ, మీ సహాయాన్ని పొందుకుంటూ, మీ పరిశుద్ధాత్మ సహాయమును పొందుకుంటూ, మీ యొద్ద విచారణ చేస్తూ తండ్రి, మీ ఎదుట దీన మనస్కులై తండ్రి, మీ ఎదుట తండ్రి తగ్గింపు కలిగి, ప్రభువా మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహించారని, సత్యాన్ని జ్ఞానాన్ని నేర్చుకునే గొప్ప మనసును మా అందరికి అనుగ్రహిస్తారని, మాలో ఉన్నటువంటి దోషములన్నింటినీ క్షమించి మమ్మల్ని ఇంకనూ ఆత్మీయంగా వృద్ధి పొందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామ వందనాలు. అలాగే రాగానే నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి సంఘ సేవకులకు ముఖ్య వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.